మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా ఉదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుని కృపను బట్టి మరొక దినము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులు లెక్కలు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ఇరదే కాలము దేవుని యొక్క వాక్యం ధ్యానించుకుందాము. ఆసాపు రాసిన కీర్తన 82వ కీర్తన మొదటి వచనం నుంచి 8వ వచనం వరకు వాక్య భాగాన్ని ధ్యానించబోతా ఉన్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల దానికంటే ముందుగా ఒక చిన్న మాట ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాము. పరిశుద్ధుడా దేవానికి వందనములు, స్తోత్రములు నాయన తండ్రి. మా జీవితంలో చేసిన మేళ్ళకన్నిటికీ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. ఇంతవరకు మేము బ్రతికున్నామంటే కేవలం నీ కృప వల్లనే మేము బ్రతికున్నాము తండ్రి ప్రభా. ప్రతి దినము మనల్ని కాపాడుతూ, మనల్ని పోషిస్తూ, మనల్ని సజీవులు లెక్కలు పెడుతున్న దేవా, నీకు వందనములు, స్తోత్రములు నైనా ప్రభా. హృదయ కాలంలో ఈ వాక్యము ధ్యానించబోతుండగా తండ్రి, వాక్యమై ఉన్న దేవా, వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడి మనల్ని బలపరిచి దీవించి ఆశీర్వదించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ ఘనత చెందినగాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఆసాపు రాసిన 82వ దావీదు కీర్తన చూసినట్టయితే మరి కీర్తనలో మరి యొక్క అంశము చూసినట్టయితే న్యాయము. ప్రతి ఒక్కరికి కూడా దేవాది దేవుడు న్యాయాన్ని తీరుస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉంటుంది. ఈ లోకంలో మనం బ్రతుకుతున్నప్పుడు కొన్నిసార్లు అన్యాయంగా మనం తీర్పు తీర్చుండొచ్చు, కొన్నిసార్లు ఇతరుల పట్ల అన్యాయంగా అబద్ధపు సాక్ష్యాలు చెప్పి ఉండొచ్చు, లేదా ఇతరుల పట్ల మనం అన్యాయంగా చూస్తుండొచ్చు. కానీ మనకు కూడా ఒక దినము న్యాయము దేవాది దేవుడు తీరుస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. If a judge, God will be judge the wicked who have unfairly treated others. ఎవరైతే అన్యాయంగా తీర్పు తీరుస్తారో, ఎవరైతే ప్రజలను అన్యాయంగా మరి వారి మీద నిందలు మోపుతారో, వారి మీద కూడా దేవాది దేవుడు ఒకరోజు తీర్పు తీర్చబోతున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. 82వ కీర్తన మొదటి వచనం చూసినట్టయితే మరి ఆసాపు రాసిన ఈ కీర్తనను చూసినట్టయితే మొదటి వచనము, దేవుడు సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు, దైవముల మధ్య ఆయన తీర్పు తీర్చి ఉన్నాడు. దేవుడు నిలిచి ఉన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల దేవాది దేవుడు తీర్పు తీర్చబోతా ఉన్నాడు. ప్రతి ఒక్కరికి కూడా ఒకవేళ అన్యాయంగా తీర్పు తీర్చేవారు ఉండొచ్చు, లేదా అన్యాయంగా సాక్ష్యం చెప్పేవారు ఉండొచ్చు, లేదా పేదల పట్ల అన్యాయంగా మరి చూసేవారు కూడా ఉండొచ్చు. వారికి కూడా ఒక రోజు తీర్పు తీర్చబడుతుంది అనే మాట జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే దేవుని వాక్యం తెలియజేస్తుంది, దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు, మరి దైవంల మధ్య ఆయన తీర్పు తీర్చి ఉన్నాడు. ఎంతకాలం మీరు అన్యాయంగా తీర్పు తీర్చుతారు, ఎంతకాలం భక్తి ఈనెడల పక్షపాతము చూపుతారనే 2 ప్రశ్నలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ ప్రశ్నలను జాగ్రత్తగా గమనించినట్టయితే మనం చూసినట్టయితే ఎంతకాలం మీరు అన్యాయంగా తీర్పు తీర్చెదరు, ఎంతకాలము అన్యాయంగా తీర్పు తీర్చెదరు, మరి ఎంతకాలం భక్తి ఈనెడల పక్షపాతము చూపుతారు. పక్షపాతము మరి బీదలు వారి దగ్గర ఏమీ లేకుండా ఆ బిడ్డల పట్ల మీరు వారి పట్ల నేరాలు మోపుతూ వారి పట్ల అన్యాయంగా తీర్పు తీర్చేవారు. మరి ఇదే కాలపు ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మన కింద ఉన్నవారు లేదా బీదవారుగా ఉంటున్న వారిని మనం ఎలా చూస్తున్నామో మనల్ని మనం పరిశోధించుకోవాలి. ఈరోజు దేవుడు నేను ఉన్నత స్థానంలో పెట్టినప్పుడు మరి నీకంటే చిన్నవారు ఉద్యోగస్తులు ఉండొచ్చు, వారి పక్షాన నువ్వు ఎలా వారి పట్ల నువ్వు న్యాయాన్ని తీరుస్తున్నావో నిన్ను పరిశోధించుకోవాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు. దేవుని సమాజంలో దేవుడు నిలిచిన్నాడు. దైవంలో మంచి ఆయన తీర్పు తీర్చిన. ఎంతకాలం మీరు అన్యాయంగా తీర్పు తీర్చారు, ఎంతకాలంగా భక్తిని ఎడల మరి పక్షపాతము చూపుతారు. మనం తేడాలు చూస్తూ ఉంటాం కదా. పేదవారిని వారిని చూసే విధానం, మరి గొప్పవారుగా ఉంటూ పేదవారిని అన్యాయంగా వారిని తీర్పు తీరుస్తూ మరి ఆ రీతిగా ఎంతకాలం ఇంకా వారి మీద అన్యాయంగా తీర్పు తీర్చుతారని ఇక్కడ ఆసాపు ఈ 2 వచనంలో మరి ప్రశ్నిస్తూ ఉన్నాడు. 2వ వచనంలో ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, అలాగే 3వ వచనం, పేదలకు తల్లిదండ్రులు లేని వారికి అన్యాయం తీర్చుట, శ్రమగల వారికి దీనులకు అన్యాయం తీర్చుట. పేదలకు మరి అలాగే చూసినట్టయితే తల్లిదండ్రులు లేని వారికి అన్యాయంగా ఎంతవరకు తీర్పు తీర్చుతారు, ఎంతవరకు వారి జీవితంలో వారిని బానిసలుగానే చూస్తారు, ఎంతవరకు వారి జీవితంలో వారి యొక్క
వారి యొక్క స్థితిగతులు మరి పేదగా ఉన్నందుకు వారిని అన్యాయంగా తీర్పు తీరుస్తూ అన్యాయంగా వారిని ఎంతకాలం ఇంకా బాధ పెడతారు అనే మాట జ్ఞాపకము చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని పేదలకును తల్లిదండ్రులు లేని వారికి అన్యాయము తీర్చుట, శ్రమ గల వారికి దీనులకు అన్యాయం తీర్చుట, దరిద్రులకు నిరుపేదలను విడిపించుడి, మరి భక్తిహీనుల చేతుల నుంచి వారిని తప్పించుడి అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని దరిద్రులను నిరుపేదలను విడిపించుడి. మరి దరిద్రులను నిరుపేదలను వారి పక్షాన నాయకులు కానీ, దేశాన్ని పరిపాలించేవారు కానీ, ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులు కానీ ప్రజలకు న్యాయం తీర్చే బిడ్డలుగా ఉండాలి. మరి కోర్టులో న్యాయమూర్తులుగా ఉన్నవారు మరి న్యాయంగా తీర్చే బిడ్డలుగా ఉండాలి. మరి దేవుని వాక్యము తెలియజేస్తూ ఉన్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల దరిద్రులకు నిరుపేదలను విడిపించుడి, భక్తిహీనుల చేతుల నుంచి వారిని తప్పించుడి. జనులకు తెలివి లేదని వారు గ్రహింపరు, వారు అంధకారంలో ఇటు అటు తిరుగులాడుచున్నారు. దేశమునకు ఆధారములన్నీ కదులు అని ఈ యొక్క మాటలను గమనించినట్టయితే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, అన్యాయంగా తీర్పు తీర్చేవారు కూడా ఒకానొక రోజు దేవుని సన్నిధిలో వారికి కూడా తీర్పు తీర్చబడుతుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మనం ఏ రీతిగా జీవిస్తున్నామో మనల్ని మనం పరిశోధించుకోవాలి. ఒక దినము తీర్పు అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. యేసు ప్రభు రెండో రాకడలో మరి ఈ యొక్క దేవాది దేవుడు ఈ లోకానికి రాబోతూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, యేసు ప్రభు రెండో రాకడలో యేసు ప్రభు వచ్చిన తర్వాత తీర్పు అనేది ఉంటుంది. ఎందుకంటే అన్యాయంగా తీర్పు తీర్చేవారు, అన్యాయంగా శిక్షించేవారు, మరి అన్యాయంగా పేదలను బాధ పెట్టేవారు, అన్యాయంగా తల్లిదండ్రులు లేని వారిని బాధ పెట్టేవారు, వారందరూ కూడా ఒకానొక దినము తీర్పు అనేది ఉంటుందనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మన జీవితాలు కూడా ఒకానొక దినం మనం బ్రతికిన విధానము ఎవరికి తెలియకపోవచ్చు, కానీ దేవుడు మనల్ని చూస్తున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని దేవుని యొక్క మాటలు తెలియజేయబడతా ఉన్నాయి. దేవాది దేవుడు సమస్తము చూస్తూ ఉన్నాడు. నీ బ్రతుకును చూస్తున్నాడు, నీ జీవితాన్ని చూస్తున్నాడు. నువ్వు అనేకులను మోసం చేయకు, అనేకులకు అన్యాయంగా తీర్పు తీర్చి ఉండొచ్చు, కానీ నీకు కూడా ఒకరోజు తీర్పు తీర్చబడుతుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ప్రపంచంలో మనం ఒక యాత్రికులము అనే సంగతి మర్చిపోకూడదు. ఎందుకంటే కొద్ది సమయం ఉండిన తర్వాత, కొద్ది సమయం తర్వాత మనం అందరం కూడా వెళ్ళిపోవాల్సిందే. ఎవరు కూడా ఈ లోకంలో శాశ్వతంగా జీవించేవారు కాదు. ఒకనొక సందర్భంలో మరి ప్రతి ఒక్కరు కూడా ఈ లోక ప్రయాణాన్ని ఎక్కడో అక్కడ ముగించవలసి వస్తుంది. అప్పుడు దేవుడు తీర్పు తీరుస్తాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు యథార్థంగా సత్యంగా జీవించి అందరి పక్షంలో నువ్వు నిలబడి రక్షణ పొందుకున్నట్టయితే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తావు. ఒకవేళ రక్షణ పొందుకున్నా కానీ ఒకవేళ నువ్వు అన్యాయంగా తీర్పు తీర్చితే అది నీకు మంచిది కాదు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ప్రతి ఒక్కటి కూడా గౌరవించే బిడ్డలుగా ఉండాలనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మీరు దైవంలనియు మీరందరూ కూడా సర్వోన్నతుని కుమారులని నేను సెలవిచ్చున్నాను కదా అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. మనం చూసినట్టయితే యోహాను సువార్త 10వ అధ్యాయము 34వ వచనం చూసినట్టయితే 34 నుంచి 36 వరకు, అందుకు యేసు, మీరు దైవంలని నేను అంటిని, మీ ధర్మశాస్త్రంలో రాయబడలేదా? లేఖనంలో నిరాకరం కానేరదు కదా. దేవుని వాక్కులు ఎవరైతే వచ్చినో వారు దైవంలని చెప్పినట్లా నేను దేవుని కుమారుని అని చెప్పినందుకు తండ్రి ప్రతిష్ఠ చేసిన ఈ లోకంలోకి పంపిన వానితో నీవు దైవ దేశము చేయుచున్నారని చెప్పుదురు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మరి అందుకు యేసు, మీరు దైవంలో నేను నింటిని, దైవంలో దేవుని యొక్క ప్రజలుగా, దేవుని యొక్క బిడ్డలుగా, మరి దేవుని యొక్క కుమారులుగా దేవుడు మనకు అనుగ్రహించిన ఆ వరాన్ని మనం పొందుకున్న తర్వాత మనము లోకంలో జీవిస్తున్నప్పుడు మనం పరిశోధించుకొని జీవించడం చాలా ప్రాముఖ్యమైనది అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. అందుకు యేసు, మీరు దైవంలోనే నేను అంటిని, మీరు ధర్మశాస్త్రంలో రాయబడలేదా? లేఖనంలో నిరాకరంగా కానేరదు కదా. దేవుని వాక్కు ఓరికి వచ్చిన వారు దైవంలోని చెప్పినట్లా నేను దేవుని కుమారుని అని చెప్పినందుకు తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకంలోకి పంపిన వానితో నీవు దైవదూషణ చేయుచున్నావని మీరు చెప్పెదరు.
మరి దేవుని యొక్క కుమారునిగా ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి మన కొరకు వచ్చి ఉన్నాడు. మన పాపముల నిత్యమై యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మన పాపముల కొరకు మన కొరకు చనిపోయి తిరిగి లేచి 3వ రోజు లేచి తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని మన అందరి పాపాలకు క్షమాపణ దొరికి ఉన్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల మనం క్షమాపణ పొందుకున్నప్పుడు మనం కూడా ఇతరులని క్షమించే బిడ్డలుగా, ఇతరులను గౌరవించే బిడ్డలుగా, ఇతరుల పక్షాల మనం నిలబడే బిడ్డలుగా ఉండాలనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. ఈ యొక్క కీర్తన 82వ కీర్తనలో చూసినట్టయితే 6వ వచనము, మరి ఈ యొక్క మాటను యేసు ప్రభు యోహాను సువార్త 10వ అధ్యాయం 34 నుంచి 36 వచనం వరకు వాక్య భాగంలో జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మీరు దైవంలని కూడా మీరు అందరూ కూడా సర్వోన్నతుని కుమారులని నేను ఎలా సెలవిచ్చున్నానో ఆయనను ఇతర మనుషులు చనిపోవట మీరు కూడా చనిపోదురు. అంధకారంలో ఒకడు కూలినట్టు మీరు కూడా కూలుదురు. ప్రతి ఒక్కరికి కూడా మరణము అన్నది ఉన్నదే. ఆ మరణం నుంచి ప్రపంచంలో ఏ మానవుడు కూడా తప్పించుకోలేడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఒకానొక దినము నువ్వు చనిపోతున్నప్పుడు నీకు కూడా తీర్పు అనేది ఉంటుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే దేవుని వాక్యం వచ్చింది, ఆయనను ఇతరుల మనుషుల వల్ల చనిపోనట్టు మీరు కూడా చనిపోదురు. ప్రతి మానవుడు కూడా చనిపోతాడు ఒకానొక దినం. ఈ లోక ప్రయాసంలో నుంచి, ఈ యొక్క లోకంలో నుంచి, ఈ లోక జీవితంలో నుంచి ప్రతి మానవుడు కూడా ఒకానొక దినము ఈ లోకాన్ని వదిలివేయాల్సి వస్తుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఆ రోజు నీకు తీర్పు తీర్చబడుతుంది. యేసు ప్రభు 2వ రాకడలో ప్రతి మానవుని కూడా తీర్పు తీర్చబడుతుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోకంలో నువ్వు తీర్పు తీర్చుచున్నప్పుడు, అన్యాయంగా నువ్వు తీర్పు తీర్చినట్టయితే ఒక రోజు వస్తుంది, నువ్వు తీర్చిన అన్యాయం తీర్పుకు శిక్ష నీకు విధించబడుతుంది. అందుకే అంటుండగా, అంధకారంలో కూడా కూలినట్టు మీరు కూడా కూలుదరు. అంధకారంలో చీకటి దేనికి సాదృశ్యము అనగానే నిత్య నరకానికి సాదృశ్యంగా ఉంది. మరి ఆ ఒక సమయంలో ప్రతి మానవుడు కూడా, మరి మనుషులందరూ కూడా చనిపోతారు. మరి మీరు కూడా ఒక దినము చనిపోతారు అనే సత్యాన్ని మరవకూడదు. ప్రియ నేస్తమా, ప్రియ దేవా, ప్రియ దేవుని యొక్క కుమారుడా, కుమార్తె, నీకు కూడా మరణం ఉన్నదే. ఆ మరణము రాకముందే ఒకవేళ నువ్వు ఒక జీవితంలో ఒకవేళ పాపం చేస్తే, తప్పు చేస్తే సరిదిద్దుకో. నువ్వు బ్రతికి ఉన్నప్పుడే నిన్ను నువ్వు సరిదిద్దుకో. నువ్వు సజీవులకలు ఉన్నప్పుడే యేసయ్య దగ్గరకు వచ్చి మోకాళ్ళ నుండి ప్రార్థన చేసి, ఒకవేళ నువ్వు అన్యాయంగా తీర్పు తీర్చినా, ఓనైనా అన్యాయంగా నిందలు మోపినా, లేదా అన్యాయంగా ఓని మీద సాక్ష్యం చెప్పినా, లేదా అన్యాయంగా బిడ్డలపై నువ్వు అన్యాయం చూసినా కానీ సమయం ఉన్నదే. బ్రతికి ఉన్నప్పుడే యేసయ్య దగ్గరకు వచ్చి ఎవరి పట్లయితే నువ్వు అన్యాయం చేసావో వారి దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరుకో. అలాగే ప్రార్థన చేయి, యేసయ్య నా పాపాలు క్షమించమని ప్రార్థన చేయి. యేసు ప్రభు ప్రతి ఒక్క మానవుని యొక్క పాపమును క్షమించడానికి యేసయ్య తండ్రి కుడి పార్శ్వంన మరి సిద్ధంగా ఉండడని సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. ఒకవేళ ఇంకా నువ్వు పాపాన్ని ఒప్పుకోకపోతే, ఒకవేళ నువ్వు మరణిస్తే నీకు తీర్పు ఉంటున్నది అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. ఎందుకంటే మనుషులందరూ కూడా చనిపోతున్నట్టుగా నువ్వు కూడా ఒకనొక దినం చనిపోతావు అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. ఆయనను ఇతరుల మనుషులు చనిపోయినట్టు మీరు కూడా చనిపోదురు. అంధకారంలో కూడా కూలినట్టు మీరు కూడా కూలుదురు. దేవాలయము భూమికి తీర్పు తీర్చుము. అన్యజనులందరికీ నీవు సాక్ష్యంగా ఉందురు అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, దేవాలెమ్మో భూమికి తీర్పు తీర్చుము. అన్యజనులందరూ నీకు సాస్త్యంగా ఉందరో. అన్యజనులందరూ కూడా నీకు సాస్త్యంగా, దేవునికి సాస్త్యంగా ఉంటారనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఒకవేళ మన జీవిత కాలమంతా కూడా ఇతరులను బాధ పెట్టేవారుగా ఉన్నామేమో హృదయ కాలము. ఒకవేళ నువ్వు ఇంకా సజీవులకలో ఉన్నట్టయితే నీ పాపాలకు క్షమాపణ ఉన్నదే, నీకు విమోచన ఉన్నదే, నీకు రక్షణ ఉన్నది అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. ఎప్పుడైతే నువ్వు తగ్గించుకుంటావో నువ్వు హెచ్చించబడతావు. దేవుని సంగమా, దేవుని ప్రజల, దేవుడు మనల్ని క్షమించిన ప్రకారము మనం కూడా ఇతరులని క్షమించే బిడ్డలుగా ఉండాలనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ఎఫెసీలకు రాసిన పత్రిక చూసినట్టయితే, ఎఫెసీలకు రాసిన పత్రిక ప్రతి ఒక్కరం కూడా దేవుని సన్నిధిలో మనల్ని మనం ఒప్పుకొని మన పాపాలు ఒప్పుకుంటే దేవుడు నమ్మదగిన వాడు, ప్రతి పాపం నుంచి సమస్త దుర్నీతి నుంచి
మనల్ని విడిపిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 32వ వచనము, ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరు కూడా ఒకరినొకరు క్షమించుకొనండి. ఒకరినొకరు యేసు ప్రభు మనల్ని క్షమించినప్పుడు మనం కూడా ఒకరి పట్ల ఒకరు క్షమాపణ హృదయం కలిగి క్షమాపణ కోరుకున్నట్టయితే హృదయ కలిపి మాటలింటున్న ప్రియ సహోదరుడ, ప్రియ సహోదరి, అన్యాయంగా నువ్వు తీర్పు తీర్చితే ఒకరోజు నీకు కూడా తీర్పు తీర్చబడుతుంది. నువ్వు పాపంలో జీవించి పాపంలోనే చనిపోతే ఒకరోజు నిత్య నరకానికి వెళ్ళిపోతావు. నువ్వు బ్రతికి ఉన్నప్పుడే యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం చూసినట్టయితే, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చూసినట్టయితే, దేవుడు లోకంను ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానందు విశ్వసించి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందుటకు ఆయనను అనుగ్రహించి ఉన్నాడు. నిత్య జీవం పొందుటకు యేసు ప్రభుని దేవాది దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. హృదయ కలప ఒకవేళ ఇంకా పాపంలో జీవిస్తూ పాపంలో బ్రతుకుతున్నట్టయితే ఒక శుభవార్త, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ కొరకు ఈ లోకానికి వచ్చాడు. నీ పాపంలో నిత్యమై చనిపోయినాడు. నీ పాపంలో కూడా క్షమించబడి ఉన్నాయి. యేసు ప్రభు తిరిగి 3వ రోజులు వేసి తండ్రి కుడి పార్శ్వంలో కూర్చున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఒకవేళ మన ఆత్మీయ జీవితంలో మనం ఎవరికి తెలియక పాపం చేస్తున్నామేమో, ఎవరికి కనిపించకుండా పాపం చేస్తున్నామేమో, ఎవరు మనల్ని చూస్తలేరు అని మనం అనుకుంటున్నామేమో, కానీ దేవుడు మనల్ని చూస్తున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు. దైవంల మధ్య ఆయన తీర్పు తీర్చి ఉన్నాడు. ప్రతి ఒక్కరికి కూడా తీర్పు తీర్చబడుతుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తాం. అందుకే దేవుని వాక్యం అంటుంది, ఎ ఫెయిర్ జడ్జ్ గాడ్ విల్ జడ్జ్ ద వికెడ్ హూ హ్యావ్ టు అన్ఫేర్లీ ట్రీటెడ్ అదర్స్. ఎవరైతే అన్యాయంగా తీర్పు తీర్చారో ఆ తీర్పు పొందుకున్న వారి పక్షాన అన్యాయంగా బాధపడుతున్న ఆ ఒక్క ప్రజల పట్ల దేవుడు ఉన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. దేవుడు వారి పక్షాన నిలబడతాడనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సగ్గపా, దేవుని దరిద్రులను నిరుపేదలను విడిపించుడి, భక్తిహీనుల చేతుల నుంచి వారిని తప్పించుడి. జనులకు తెలివి లేదని వారు గ్రహింపురు, వారు అంధకారంలో ఇటు అటు తిరుగులాడుచున్నారు. దేశమునకు ఆధారములన్నీ కదులువని మీరు దైవములని మీరందరూ కూడా సర్వోన్నతుని కుమారులని నేను సెలవిచ్చుచున్నాను. ఆయనను ఇతరుల మనుషుల వల్ల చనిపోవటం మీరు కూడా చనిపోతారు. అంధకారంలో కూడా కూలినట్టు మీరు కూడా కూలుదురు. ఒకరోజు మరణము అనేది ఉన్నదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి భయపడి దేవుని చిత్తానుసారంగా జీవించాలని ప్రభు పేరిట తెలియజేస్తాడు. ఒకవేళ నీ జీవితంలో అన్యాయంగా అనేకులకు తీర్పు తీర్చినా కానీ ఇంకా నీకు సమయం ఉన్నదే. నువ్వు సజీవులకల ఉన్నావు, బ్రతికి ఉన్నావు. కాబట్టి యేసయ్య దగ్గరకు వచ్చి నీ పాపంలో ఒప్పుకొని, యేసయ్య నేను పాపం చేశాను, అన్యాయంగా తీర్పు ఇచ్చాను, వీరి పక్షాన నేను అన్యాయంగా నిలబడ్డాను, నన్ను క్షమించు అని ప్రార్థన చేసుకొని, ఆ తర్వాత ఎవరినైతే నువ్వు అన్యాయంగా తీర్పు తీర్చావు ఒకవేళ వారు ఉంటే వారి దగ్గర క్షమాపణ కోరుకో. నీకు పరలోకంలో ప్రతిఫలము దొరుకుతుంది. నిత్య పరలోక రాజ్యంలో నీకు ఒక స్థానము దొరుకుతుంది. నువ్వు ఒప్పుకున్నప్పుడు, నీ పాపాలు నువ్వు ఒప్పుకున్నప్పుడు, నీ తప్పులు నువ్వు ఒప్పుకున్నప్పుడు, యేసు ప్రభుని నువ్వు సొంత రక్షకుడుగా అంగీకరించుకున్నప్పుడు, ఈ లోకంలో నువ్వు ఒక దినం చనిపోయినా కానీ పరలోకంలో నీ కొరకు ఒక స్థానము సిద్ధపరచబడి ఉన్నది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తావు. ఇట్టి మాటలను దేవుడు కాలం మీ హృదయాలలో దీవించి ఆశీర్వదించి ఫలింపచేయుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా దేవా, హృదయ కాలం నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడావు తండ్రి. ప్రభా, అన్యాయంగా తీర్పు తీర్చేవారు ఒకానొక దినం వారు కూడా తీర్పు తీర్చబడుతుంది అనే సత్యం ద్వారా మాతో మాట్లాడి మనల్ని బలపరిచిన దేవాన్ని కొందరు మా అందరికీ కూడా ఒకానొక దినం తీర్పు ఉంటుంది. ఆ తీర్పులో మేము నిలబడాల్సి ఉంటుంది అనే మాట నాయన జ్ఞాపకం చేసి, నాయన ఎవరైతే రక్షణ పొందుకుంటారో, ఎవరైతే వారి పాపంలో ఒప్పుకుంటారో, ఎవరైతే వారు తగ్గించుకుంటారో వారు హెచ్చింపబడతారని నీ వాక్యం తెలియజేసింది ప్రభా. నీకు వందనములు, స్తోత్రములు ప్రభా. ఈ హృదయ కాలం కొరకు మరొకసారి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. ఈ హృదయ కాలం మరి నాయన ఎంతోమంది హృదయ కాలం నిద్రలోనే వారు చనిపోయి ఉండొచ్చు నాయన ప్రభా.
తండ్రి వారందరూ కూడా నీ సన్నిధానం చేరుండొచ్చు తండ్రి. మనం ఇంకా మనల్ని నైనా సజీవ లెక్కలు పెట్టినట్టయితే తండ్రి ప్రభా, మమ్మల్ని మేము తగ్గించుకొని నీ కొరకు జీవించడానికి మాకు సమయం ఇస్తున్నందుకు నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. ఫేత్ ఆఫ్ మినిస్ట్రీస్ మందిరాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ఈరోజు ఏ పరిచర్యను కూడా దీవించండి, ఆశీర్వదించండి. అలాగే సంఘాలను దీవించండి, సేవకులను దీవించండి, సేవకురాలను దీవించండి, విశ్వాసులను దీవించండి. అలాగే తండ్రి ప్రభా, సువార్త ప్రకటించే ప్రతి ఒక్కరి కూడా నీ రెక్కల కింద భద్రతను వారిని దీవించి ఇంకా సువార్త విస్తారపరచడానికి నీ కృప ద్వారా సాయం చేయమని ఈ రోజంతట్లో కూడా నీ రెక్కల కింద భద్రత కాపుదల దయచేసి మనల్ని దీవించి ఆశీర్వదించమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన రక్షకుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపా సమాధానములు ఆయనందు భయభక్తులు కలిగిన బిడ్డలకు ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము దేవుని యొక్క ఆశీర్వాదములు వారికి వారి గృహాలకు తోడైండుగాక. ఆమేన్.